అందరికీ నమస్కారం అండి. రేపు 13వ తారీఖున మనకి ఎన్నికలు ఉన్నాయి, అవును కదా? అందరూ దీన్ని ఓట్ల పండగ అనుకుంటున్నారు. ఓట్ల పండగే కానీ మనందరి బాధ్యతను తెలియజేసేది. ఇక్కడ వాళ్ళందరికీ ఓటు ఉందా లేదా? అందరికి ఓటు ఉందా లేదా? ఓటు అనేది చాలా పవిత్రమైంది, ఎంతో గౌరవప్రదమైంది, ఎంతో విలువైంది, అవునా కదా? చాలా విలువైంది కదా. నేను ఓటు వేస్తున్నాను, మరి మీరు వేస్తున్నారా? మరి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? అందుకని మనందరం కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని దృఢంగా, బలంగా, పటిష్టంగా నిలబెట్టాలి. నేను ఏ పార్టీకి ఓటు అని చెప్పి ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు, మీ ఇష్టం. మనం మన దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అంచేత బాధ్యత గల వ్యక్తుల్ని చక్కగా ఎవరైతే మనకి పరిపాలన చేస్తారో, ఎవరైతే మనకి చక్కని అన్ని రకాల వసతులు కల్పిస్తారో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. మన పిల్లలకి చదువులు కావాలి, మనకుండా చక్కటి వసతి కావాలి, మనకు వృత్తి ఉంటే చక్కటి మంచి వృత్తి ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే మన పాలన మనం చక్కగా చేసుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. కానీ డబ్బుకో మద్యానికో ఓటు అమ్ముకునే ఓటు విలువైందండి. ఎంతో పవిత్రమైన ఓటు అంటాం. ఓటు అనేది మన భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. అంచేత ఆ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఓటుని ఏదో వేసేసుకుని ఆ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. మన భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నన్ను సీనియర్ సిటిజన్ ఐకాన్గా నాకు డిజిగ్నేట్ చేసింది. సీనియర్ సిటిజన్ ఐకాన్ అని ఓటర్స్ అందరినీ ఎడ్యుకేట్ చేయండి. రోజుకి 2 చోట్ల 3 చోట్ల నేను మాట్లాడము, లేకపోతే ర్యాలీలు నడపడము అది చేస్తున్నాను. చాలా చేస్తాను. నేను ఉదయం సైకిల్ ర్యాలీ 150 మంది సైకిల్ దొక్కేవాళ్ళు పార్టిసిపేట్ చేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటు వేయండి. ఎందుకంటే ఇది ఓటు వేయండి ఎందుకు చెప్పాల్సి వస్తానంటే, పల్లెటూళ్ళలో అయితే 80% మంది ఓట్లు వేస్తున్నారు. అదే పట్టణాలకు వచ్చేటికల్లా, అది విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, అక్కడికి వచ్చేటికల్లా 55% నుంచి 60% మంది ఓటేస్తున్నారు. మన లెక్కలో తెలియదంటే 55% నుంచి 60%. ఇంకా కొన్ని చోట్ల అయితే 40% జరుగుతుంది. 40% ఓట్లేస్తున్నారు. మరి కబుర్లు చెప్తారు, ఈ ప్రభుత్వం సరే బాగుండలేదు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు లంచగొండ్లు, లంచం ఇస్తే పని జరగలేదు అంటారు. ఎందుకు ఎన్నుకోవాలి అలాంటి వాళ్ళని? మంచి వాళ్ళని ఎన్నుకోకూడదు. అంచేత మంచి వాళ్ళని ఎన్నుకోండి. అది మీ ఇష్టం. నేను ఎవ్వరికి చెప్పను వీళ్ళని వేసుకోండి, వాళ్ళకి వేయండి నేను చెప్పను. నేను చెప్పేదంటే, మీ ఓటును మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇవి మరి ప్రభుత్వం ఎంత చేసినంటే, ఎలక్షన్ విషయం అయితే ఎవరైనా 85 ఏళ్ళు దాటుండి పోలింగ్ బూత్ రాలేకపోతే ఇంటికి వచ్చి ఓటు వేస్తారు. ముందు ఎలక్షన్స్ అనౌన్స్ చేయగానే 5 రోజుల మీరు రాలేమంటే ఇంటికి వచ్చి ఓటేస్తున్నారు. అలాగే మేము పోలీసు ఉద్యోగులు ఉన్నాం, లేదా మున్సిపాలిటీలో వాటర్ సప్లై ఉన్నాం, రైల్వేలో ఉన్నాం, పోస్టల్లో ఉన్నాం, మాకు కుదరదండి ఎమర్జెన్సీ సర్వీస్ అంటే మీ అందరూ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్కి ఇస్తామని చెప్తారు. ఎవ్వరొక ఓటు వేయకుండా ఉండే పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషను అన్ని రకాల సదుపాయాలు ఇచ్చింది. అలాగే ఫిజికల్లీ డిఫరెంట్ నడవలేని వాడు నా 45% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎంత చేస్తున్నప్పుడు మనం ఓటు వేయకుండా ఏంటంటే, పట్టణాల్లో మరీ ఆ 50% సగం మంది ఓటు వేయట్లేదు. అందుకని ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. మీ ఇంట్లో మీరు ప్రతి ఒక్కళ్ళు రేపు మీరు ఓటు వేస్తారు. తర్వాత మీ వీధిలో ఉన్న వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని మీరు పరిగెట్టుకుని ఓటు వేశారా లేదా. ఎందుకని మనందరం బాధ్యత గల పౌరులం, బాధ్యత గల రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అందుకని మనం అందరం తప్పకుండా ఓటేయాలి. చెప్తా కదా, మన ఆశని అమ్ముకోవద్దు, మన స్వాభిమానాన్ని తాకట్టు పెట్టద్దు, అలాగే మన భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. అందుకోసమే ఈ ఓటర్స్ ఎడ్యుకేషన్
అంచేత మీరందరూ కూడా ఓటు వేసి తీరాలి, ఓటు వేయించండి, బాధ్యత గల సిటిజన్స్గా మీరు చేయండి. మన ప్రజాస్వామ్యంగా రక్షిద్దాం, మనం హాయిగా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.